హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే శ్రీరామనవమికి ఇంటికొచ్చానండి. సో, మా ఊర్లో కళ్యాణం జరుగుతది కదా! ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వస్తాను. నేను నా మ్యారేజ్ అయిన కాడ్నుండి ఒక్క ఇయర్ కూడా నేను మిస్ చేసుకోలేదండి. సో, ఈ ఇయర్ కూడా వచ్చేసాను. సో, నేనైతే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ మా అత్తమ్మ, నేను, మా వదినమ్మ తలవాలకైతే బియ్యం కలుపుతున్నాము. సో, ఏంటి ఆ విషయం అనుకుంటున్నారా? నేనైతే ఒక కోరిక కోరుకున్నానండి దేవుడికి. సో, అది నెరవేరితే ఇలా పుస్తే మట్టలు చేపిస్తానని అయితే మొక్కుకున్నాను. సో, ఆ కోరిక నెరవేరింది. ఇంకా నా మొక్కు కూడా తీర్చుకోవాలి కదా నేను. సో, నేను మా అత్తమ్మకైతే ఇలా చెప్పాను. అత్తమ్మ ఇలా ఉంది, ఇట్లా చేస్తాను అనేసి మొక్కుకున్నాను అని చెప్తే ఇంకా మా మామయ్య వెంటనే షాప్కి వెళ్ళేసి అయితే తెచ్చాడండి పుస్తే మట్టలు. సో, ఇవైతే 3000 కాస్ట్ పడిందండి. ఎంత బాగున్నాయి చూడండి, క్యూట్గా చిన్నగా సీతమ్మ తల్లికి చాలా బాగుంటాయి. సో, షాప్లో రెడీమేడ్గా కంపల్సరీ దొరుకుతున్నాయంట. అంటే మనం చేపించాల్సిన అవసరం లేదు. ప్యూర్ గోల్డ్ అంట అండి, మనకి గ్యారంటీ కూడా ఇచ్చారంట వాళ్ళు. ఇక్కడ మా వదినమ్మ అయితే వాటికి నల్ల పూసలు అండ్ ఇంక ఇక్కడ మట్టలు కూడా ఉంటాయి కదా. సో, ఆ పచ్చ దారానికి దారం బేనండు మా మామయ్య. ఆ దారానికి పుస్తలు మట్టలు నల్ల పూసలు కూడా గుచ్చుతుంది. నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి ఫస్ట్ టైం. ఎందుకో ఏమో గానీ తెలియదు, మనసుకైతే చాలా హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా ఉంది. చూడండి ఇలా అయితే ఫైనల్ గా గుచ్చేసాము. ఇంకా మా అత్తమ్మ అయితే వీటికి కుంకుమ పెడుతుంది. అండ్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ అందరూ తలవాల బియ్యము పట్టుకెళ్తారండి ఒక గిన్నెలో. సో, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ అండ్ అగరవత్తులు అన్ని వేసుకొని ఇలా దేవుడి దగ్గర పెట్టుకొని దండం పెట్టుకొని మేమైతే కళ్యాణానికి వెళ్తున్నాము. సో, అందరికీ మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి బిలేటెడ్గా. ఎందుకంటే నేను వీడియో నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాను కదా, సో అందుకే చెప్తున్నాను. సో, ఇక్కడ అందరం అయితే రెడీ అయిపోయాము. మా పిల్లలు కూడా రెడీ అయిపోయారండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ లేట్ అయిపోయిందండి. 10కి ఎవ్రీ ఇయర్ 10, 11కి అట్లా స్టార్ట్ అయ్యేది. బట్ 12కి స్టార్ట్ అయిందండి. లేట్ అయిపోయింది. మేమే ఫస్ట్ వచ్చాము. మేమేమో ఇంటి దగ్గర అనుకున్నాము ఎంత లేట్ అయిపోయిందో, చాలా మంది వచ్చి కూర్చున్నారేమో, ప్లేస్ ఉంటుందో ఏమో ఉండదో అనుకున్నాము. బట్ మేము పోయేసరికి అక్కడ ఎవ్వరు లేరు. మేమే ఫస్ట్ ఎంటర్ అయ్యాము. సో, ఇదైతే ఊర్లో రాముని టెంపుల్ అన్నట్టు చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఎందుకు ఏమో నేను నా మ్యారేజ్ అయిన కానుండి ఈ టెంపుల్ని చూస్తే మంచి ఫీలింగ్ అయితే అనిపిస్తుందండి. అండ్ ఈ ఊరికి హైలైట్ అంటే ఈ టెంపులే అండి. సో, మధ్యలో ఉంటుంది ఊరికి, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఎవ్రీ ఇయర్ బతుకమ్మ కూడా ఇక్కడే ఆడతాము. సో, మా ఊరి రాముల వారు అందరూ ఒకసారి దండం పెట్టుకోండి, ఓకేనా. అండ్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే నేను ఫస్ట్ రావడము, నాకు వీడియోస్ తీయడానికి చాలా అనుకోగా దొరికిందండి టైము. ఎందుకంటే కళ్యాణం జరిగే మండపం ముందే కూర్చున్నాను. సో, ఆ పెళ్లి పందిరి కూడా ఇప్పుడే రెడీ చేస్తున్నారు పూలతోటి. చూడండి ఈ పిక్చర్ ఎంత బాగుందో, హనుమంతుడు రామలక్ష్మణుల్ని ఎత్తుకున్నట్టు చాలా బాగుంది కదా. సో, ఫైనల్గా కొద్దిగా జనాలు రావడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా అక్కడ విగ్రహాలు పెడతారండి. అయ్యగారు రాలేదు. సో, వేరే ఊర్లో కళ్యాణం చేస్తున్నాడంట. సో, కొంచెం లేట్ అయిందండి. కొంచెం ఏం కాదండి, చాలా లేట్ అయింది. 11, 10:30 అట్లా స్టార్ట్ చేసేవారు. 11, 12 అయిందండి స్టార్ట్ చేసేవారు. సో, అయ్యగారు అయితే వచ్చాడు. అండ్ రాముణ్ణి, సీతమ్మ తల్లిని, హనుమంతుణ్ణి, లక్ష్మణుణ్ణి పెడుతున్నారు. చాలా బాగా అనిపిస్తుందండి. ఈ విగ్రహాలు ఎవ్రీ ఇయర్ మంచిగా క్లీన్ చేసి ఇలా పెట్టేస్తారు. కొద్దిగా జనాలు రావడం అయితే స్టార్ట్ అయ్యారండి. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కొంచెం తక్కువే ఉన్నారు జనాలు. కొన్ని ఫేసెస్ అయితే నాకు ఇంకా కనిపించనే లేదు. ఇక్కడ దేవుడికి అయితే అన్ని రెడీ చేస్తున్నారు కళ్యాణం కోసము. సో, ఇక్కడ దీన్ని దీటి అంటారండి. ఇలా అంటే వెనకట పెళ్లిళ్ళు అయితే కూడా ఇలా చేసేవాళ్ళంట. ఒక కట్టెకి క్లాత్ పెట్టి ఇట్లా మంట అంటించడము. సో, అది ఏంటని అడిగితే మా అత్తమ్మ నాకు చెప్పింది. సో, ఇక్కడ అత్తమ్మ అయితే అడుగుతుంది, మరి ఇవి ఎప్పుడు ఇవ్వమంటారు పుస్తే మట్టలు అంటే, నేను పిలుస్తానమ్మా అప్పుడు వచ్చి ఇవ్వండి అనేసి అన్నారు. సో, జనాలు కూడా చూడండి ఒకటేసారి ఎంత మంది వచ్చారో, చాలా మంది వస్తారు. కాకపోతే కొంచెం తక్కువయ్యారు జనాలు, ఇంతకంటే డబుల్ ఉంటారండి. సో, ఇక్కడ కళ్యాణం జరిపిస్తారు కదా, సో వాళ్ళు అంటే పీటల మీద కూర్చుంటారు కదా అండి, వాళ్ళైతే వస్తున్నారు. రాములవారి ఫోటో తీసుకొని వస్తారు ఎవ్రీ ఇయర్. సో, నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే ఎప్పుడు కళ్యాణానికి ఒక్కరే కూర్చుంటారండి, అందరికి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. సో, ఈసారి అదృష్టం వీళ్ళని వరించిందేమో. ఎప్పుడు ఒక ఆయనే కూర్చుంటాడు, ఒక పెద్ద ఆయన ఉంటాడు. సో, వాళ్ళు ఎప్పుడు నాకు తెలిసి వాళ్ళు 20-30 ఇయర్స్ నుండి వాళ్ళే ఉంటారు. కాకపోతే అందరికి ఛాన్స్ ఇస్తే బాగుంటది అనేసి అనిపించింది నాకు కూడా. సో, ఇక్కడ దేవుడికి అయితే జంజనం వేస్తున్నారండి. ఈ కళ్యాణం కూడా స్టార్ట్ చేస్తున్నారు, ఓకేనా. అందరూ మీరు సీతారామచంద్రులకి ఒక్కసారి దండం పెట్టుకోండి మనస్ఫూర్తిగా. నేనైతే మొత్తం వీడియో అయితే తీయలేదండి, అక్కడక్కడ మెయిన్ ఇంపార్టెంట్ క్లిప్స్ అయితే తీసాను. ఇదేమో సో ఇది కూడా జంజనమే అండి. ఇందాక తాడుతో చేశారు, ఇదేమో వెండిది. సో, కొంతమంది మొక్కులు ఉంటాయి కదా, కొంతమంది తీసుకొచ్చారు, దాంతో అయితే చేస్తున్నారు, ఓకేనా. అని చాలా బాగా అనిపించిందండి నిజంగా. కళ్యాణం ఫస్ట్ టైం అండి, లేట్ గా చేసినా కూడా దేవుడి కళ్యాణం నిజంగా దగ్గర నుండి చూసినట్టు నిదానంగా చేశారు అయ్యగారు. బాగా అనిపించింది నాకు కూడా. అండ్ ఇక్కడ అమ్మవారికి రాముల వారికి బాసింగాలు అయితే కడుతున్నారండి. అండ్ ఒక ఆంటీ తీసుకొచ్చింది అన్నట్టు. అంటే ఆమె ఏంటంటే గోల్డ్ బాసింగాలు, పుస్తే మట్టెలు అండ్ జీలకర్ర బెల్లం, పెళ్లి కళ్యాణానికి సరిపడా
సరిపడా అన్ని తీసుకొచ్చింది, ఆమె మొక్కుకుందంట. సో ఇక్కడ జీలకర్ర బెల్లం కూడా పెట్టేస్తున్నారు దేవుళ్ళకి. చాలా బాగా అనిపించిందండి చూస్తుంటే. మనకు కూడా అంటే మనసుకి ఒక రకమైన ఫీలింగ్, ఆనందము అనిపించింది. సో చూడండి అందరూ జీలకర్ర బెల్లం అయ్యగారు అయితే అందరికి చూపించుకుంటూ పెట్టేస్తున్నాడు ప్రతిదీ కూడా. సో మీరు కూడా అందరూ దండం పెట్టుకోండి. ఆయనకి ఇక్కడ ఒక్క రోజు కాదు, మొత్తం 3 days చేస్తారు. అంటే ఈ రోజు కళ్యాణం ఉంటది కదా, సో నెక్స్ట్ డే హోమం కాలుస్తారు, మళ్ళీ ఆ నెక్స్ట్ డే ఒడిబియ్యం పోస్తారు అమ్మవారికి. సో బాగుంటుంది అన్నట్టు. ఒడిబియ్యం పోసే రోజు కూడా చాలా బాగుంటుంది. నేను మీకు కావాలంటే వీడియో తీసి పెడతానండి. సో ఇక్కడైతే అన్ని దేవుళ్ళకి వస్త్రాలు అయితే వేస్తున్నారు అమ్మవారికి. అండ్ రాముల వారికి టవల్ అయితే కప్పుతున్నారండి, అమ్మవారికి బ్లౌజ్ పీస్ పెడుతున్నారు. నెక్స్ట్ ఈ కళ్యాణం అయిపోయాక అన్నదానం కూడా చేస్తారండి. చాలా మంది క్రౌడ్ ఉంటుంది, అసలు మేమైతే నిలబడలేకపోయామండి, అంత క్రౌడ్ ఉంది. సో ఇక్కడైతే కళ్యాణం మంచిగా చేస్తున్నారండి. దేవుళ్ళందరికీ హారతి అయితే ఇస్తున్నారు. సో ఏముంటది మీ అందరికీ తెలిసిందే కదా, తాళి, అమ్మవారికి తాళి కడతారు. సో ఫస్ట్ ఇదేంటంటే వాళ్ళు రెగ్యులర్ గా ఎప్పుడు తీసుకొచ్చేదే కట్టారు, అంటే ఎవ్రీ కళ్యాణానికి ఉంటది కదా, సో దాన్ని మళ్ళీ హౌస్లో ఇంటికి కడిగించి మళ్ళీ తీసుకొచ్చి కడతారన్నట్టు. ఆ తర్వాత మేము అంటే అందరూ కొంతమంది మాతో పాటు ఇంకా చాలా మంది కూడా తీసుకొచ్చారు. సో అది కూడా కడుతున్నారు. చాలా బాగా అనిపించిందండి నిజంగా. ఆ విగ్రహాలు నిజంగా రియల్గా సీతారామచంద్రులు కూర్చున్నట్టు, సిగ్గుపడుతున్నట్టు అనిపించింది నిజంగా నాకండి. నేను వీడియో కోసం మీకు చెప్పట్లేదు, నాకు అలా అనిపించింది. సో ఇవైతే కడుతున్నారండి. సో ఎందుకు నేను చెప్తున్నానంటే, నేను ఎప్పుడు ఇంత దగ్గరగా కళ్యాణం అయితే చూడలేదండి. అక్కడెక్కడో దూరంగా హాల్లో కూర్చొని అయితే చూసేవాడిని. సో అంత పెద్ద ఇంట్రెస్ట్ గా పెట్టి కూడా ఎప్పుడు చూడలేదు, ముచ్చట్లతోటే సరిపోయేదండి మాకైతే. ఇంకా మా పిల్లలు ఏడవడం అది ఇది చేసేవాళ్ళు, అందుకే నేను అంత ఇంట్రెస్ట్ గా ఎప్పుడు చూడలేదు. బట్ ఫస్ట్ టైం దగ్గరుండి చూస్తున్నాను కాబట్టి నాకు ఆ ఫీలింగ్ వచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో ఇక్కడ అమ్మవారికి అయితే తాలిబొట్టు కట్టేస్తున్నారు. చూడండి ఎంత బాగున్నారో, చక్కగా ఉన్నారు కదా. ఇవైతే మట్టెలు, అంటే ఫస్ట్ నేను చెప్పాను కదా రెగ్యులర్ గా అవి కట్టేసినాక మిగతావి కూడా కట్టేస్తున్నారు అన్నట్టు. సో ఇవి మట్టెలు కూడా తొడుగుతున్నారు. ఇంకా నేను కొన్ని క్లిప్స్ తీయాల్సిందే యాక్చువల్ గా, కానీ తీయలేదు ఎందుకంటే మా పిల్లాడైతే ఏడ్చాడండి, చాలా అంటే చాలా ఏడ్చాడు. వాడికి జలుబు అయింది, ఇంకా నన్ను చూడండి అసలు తీయలేదు. ఫైనల్ గా ఎలాగోలా కొన్ని క్లిప్స్ అయితే తీసానండి. సో నెక్స్ట్ ఘట్టం ఏంటి, మీ అందరికీ నచ్చుతుంది కదా, అవేంటి తలంబ్రాలు, అవి కూడా వేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే మనం తాళి కట్టాక అందరు అక్షంతలు వేస్తుంటే అయ్యగారు ఏం చెప్పాడంటే, అక్షంతలు దేవుడి మీద వేయొద్దు, మనం అందరం దేవుడి కన్నా చిన్నవాళ్ళం కాబట్టి దేవుడి మీద అస్సలు అక్షంతలు వేయొద్దని అయితే చెప్పాడండి. సో అస్సలు ఎవ్వరు వినలేదు. సో ఇక్కడ సీతారామచంద్రులకి అయితే తలంబ్రాలు వేస్తున్నారండి. తలంబ్రాల తర్వాత ఏంటి, పూలదండలు మార్చుకోవడము. ఇక్కడ ఏంటంటే డాన్స్ చేశారండి ఇద్దరు అయ్యగారులు. చూడండి ఇలా డాన్స్ చేశారు, భలే అనిపించిందండి. అలా డాన్స్ చేస్తూ, అంటే చాలా టెంపుల్స్ లో కళ్యాణంలో ఇలా చేస్తారు కదా, సో వీళ్ళు కూడా ఇలా చేశారు. లాస్ట్ టైం చేయలేదు కానీ అంతకుముందు లాస్ట్ టైం చేశారండి, చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత బాగా చేశారో, ఇలా చేయాలండి కళ్యాణము. సో ఇక్కడ అమ్మవారికి అండ్ రాముల వారికి పూలదండలు అయితే వేస్తున్నారు. చాలా లేట్ అయిపోయిందండి, ఆకలి అయితే ఫుల్ వేసింది. సో ఫైనల్ గా నైవేద్యం అయితే పెడుతున్నారు. సో ఇప్పుడు అన్నదానం అయితే స్టార్ట్ చేశారండి. ఓకే, మీలో నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్.